ఒక్క నిమిషం క్రైస్తవుడు అయితే నువ్వు రాఖీ కట్టే ముందు లేదా కట్టించుకునే ముందు ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించి చూడు. రాఖీ అంటే కేవలం అన్నా చెల్లెల మధ్య బంధమా, లేకపోతే దాని వెనుక ఏదన్నా అన్య మతాల సాంప్రదాయం ఉందా? రాఖీ పండగ వెనుక అనేకమైన అన్య మతాల యొక్క సాంప్రదాయాలు దాగి ఉన్నాయి. మరి బైబిల్ ఏం చెప్తుంది? అసలు క్రైస్తవులు రాఖీ కట్టవచ్చా? బైబిల్ విగ్రహారాధనకు దూరముగా ఉండండి అని స్పష్టంగా తెలియజేస్తుంది. మీరీ లోక మర్యాదను అనుసరింపవద్దు అని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అన్నా చెల్లెళ్లను ప్రేమించడం తప్పు కాదు, కుటుంబాన్ని ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమ కేవలం ఒక దారములో ఉంటుంది అని నమ్మడం తప్పు. మన రక్షణ దారంలో లేదు, మన రక్షణ క్రీస్తులో ఉంది. మనకు రక్షకుడు ఆయన, మనలను రక్షించే వ్యక్తి ఆయన. నీ చెల్లిని నువ్వు ప్రేమిస్తే నీ చెల్లి కోసం ఏదైనా విలువైనది చెయ్యి, ఒక రాఖీ కాదు. మీ అన్నను నువ్వు ప్రేమిస్తే ఒక రాఖీ కట్టడం కాదు. ప్రేమను ఉంచుకో, కానీ విశ్వాసాన్ని నమ్ముకోవద్దు.